రెండు తరగతులుగా విభజించవచ్చును. ఒకడు నిరాకారవాది, రెండవడు సాకారవాది. సాకారవాది అయిన భక్తుడు తన శక్తినంతను వినియోగించి పరమపురుషుని సేవ యందు నిమ్మకనడుగును. నిరాకారవాది కూడా ప్రత్యక్షంగా కృష్ణుని సేవ ఎందుగాక అవ్యక్తమును నిరాకారమునైన బ్రహ్మమును ధ్యానించడందు నిమగ్నుడై ఉండును. ఈ అధ్యాయంలో పరమసత్వ స్వరూపుని అనుభూతికై చేయు భిన్న విధానములలో భక్తియుక్తమైన సేవ అనగా భక్తి యోగము అత్యుత్తమమైనదనేది తెలియను. ఎవరైనాను దేవాది దేవుని సహచర్యము కలుగవలెనను కోరినసో వారు భక్తియుక్త సేవను అవలంబించి తీరవలేను. దేవదేవుని భక్తియుక్త సేవచే ప్రత్యక్షంగా పూజించువారు సాకారవాదులు అనబడుదురు. నిరాకార బ్రహ్మమును ధ్యానించుటయందు నమ్మకులైన వారు నిరాకారవాదులు అనబడుదురు. ఈ రెండింటిలో ఏ పద్ధతి